ఏదో ఇబ్బంది పెట్టి ఉంటాడు తల్లిని. పుట్టగానే ఆ తల్లి పెట్టిన ఇబ్బందిని బట్టి మరి ఏ సమస్యలు వచ్చినాయో తెలియదు, కానీ ఆ తల్లి ఆ బిడ్డకు పెట్టిన పేరేంటంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే కన్నీటి పుత్రుడు అని. అతడు ఎదుగుతున్న కొలది దేవుని పాదాల పట్టుకుని అడిగినది ఒకటే, నా సరిహద్దులు విశాలపరచు. ఎంతకాలం ఈ దుఃఖంలో బ్రతుకుతాను నేను? ఎంతకాలం ఈ వేదనలో బతుకుతాను? చాలామంది పేర్లు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచన చేస్తారు. ఎందుకనంటే పేరు ఫలం అంటారు. ఫలం అంటే పేరును బట్టి ఆ పేరుకు తగ్గ జీవితం కలుగుతుందని పెట్టుకుంటారు. దేవుడు కూడా పెట్టాడు పేర్లు బైబిల్ గ్రంథంలో చాలామందికి. దావీదుకు చెప్పాడు, నీకు పుట్టబోయే బిడ్డ పేరును పెట్టాలని. ఏమని? సొలొమోను అని. ఎందుకంటే అతడు సమాధానకర్త, తన ప్రజలను సమాధానానికి నడిపిస్తాడు అని. నిజంగానే అతని జీవితంలో రాజ్యం సమాధానకరంగానే ఉంది, పేరుకు తగ్గట్టుగా నడుచుకున్నాడు. ఇప్పుడు ఈ తల్లి ఈ వ్యక్తికి ఎందుకు నా పేరు పెట్టిందనంటే దుఃఖాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి. కానీ ఎదిగిన తర్వాత ఆ వ్యక్తి, నా తల్లికి దుఃఖం కలగొచ్చు నా జీవితాన్ని బట్టి, కానీ నేను అలాగే దుఃఖంలో ఉండకూడదు, నా స్థితి మారాలి. హల్లెలూయా. నా పరిస్థితులు మారాలి, నా జీవితంలో నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం తొలగిపోవాలి, నేను ఒక విశాలతలోనికి నడిపించబడాలి. మరి ఈ నెల నా దేవుడు ఏ రీతిగా ఎవరిని ఏ విశాలతలోనికి నడిపిస్తాడో నాకు తెలియదు, కానీ ఎవరు ఏ ఇరుకు గుండా ఉండి ఇక్కడ అడుగు పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ ఇరుకును విశాలతలోనికి ప్రభు నడిపించును గాక. చెప్పాలి గట్టిగా, చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకటి. రెండోదిగా అక్కడ రాయబడిన మాట, సరిహద్దు విశాలపరచబడుతుంది. సరిహద్దు అంటే ఇప్పుడు అన్నాలు కూర్చున్న గోడ, హద్దు, అది మన సరిహద్దు. ఇప్పుడు ఈ హద్దు ఏమవుతుందంట? మనం చదివిన లేఖన ప్రకారం ఈ హద్దు ఏమవుతుంది? విశాలపరచబడుతుంది. ఎందుకు ఆ మాట ఉపయోగించారు అంటే, చాలామంది హృదయంలో ఉన్న ఆలోచనలు, ఇదిగో నా హద్దు ఇక్కడ వరకే, నా హద్దు ఇక్కడ వరకే, నా హద్దు అక్కడ వరకే అని ఒక స్థలానికి ఎలాగైతే మనం కొలుచుకుంటామో, చాలామంది నా జ్ఞానం ఇంతవరకే, నా తెలివి ఇంతవరకే, నా చదువు ఇంతవరకే, నాకున్న ఆర్థిక వనరులు ఇంతవరకే, ఇంతకంటే నేను దాటి ముందుకు వెళ్ళలేను అనుకుని ఒక హద్దు గీసుకుని ఆ హద్దుల మధ్య బ్రతికే వారు చాలామంది ఉన్నారు. హద్దులను చెరపగలిగిన వాడు మనం ఆరాధించే యేసయ్య. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరిహద్దులు విశాలపరచగలిగిన వాడు ఆయన. నీ జీవితంలో ఏ హద్దులు గీసుకుని ఆ హద్దుల మధ్య కూర్చుని నీవు నీ జీవితాన్ని సంకుచిత స్థితిలో అక్కడే ఆగిపోయి ఉన్నావు, ఆ ఇరుకు మధ్య బ్రతుకుతున్నావు, ఆ ఇరుకును నా ప్రభు విశాలపరచును గాక. గంగుల పురుగు ఎన్ని రోజులు గూట్లో ఉంటుంది? ఆ గూడులో 3 వారాలు. ఎంత దానికి ఇరుగ్గా ఉంటుంది, లోపలికి వెళ్ళి గూడు కట్టుకుని అందులో ఉండిపోతుంది. ఎటు తిరగాలన్నా ఎటు చేయాలన్నా ఇరుకే దానికి. కానీ ఎంతవరకు దాని పరిధి చెప్పండి? 3 వారాలు. ఆ 3 వారాల తర్వాత తన ఇరుకు ఎంత విశాలంగా మారుతుంది తెలుసా? విశ్వమంతా విశాలంగా మార్చబడుతుంది. అది ఎటైనా ఎగరొచ్చు. ఆ ఇరుకుల నుంచి బయటకు వచ్చిన ఏమంటే ఆ సీదాగా వచ్చి ఎటువైనా, నేను పాకిస్తాన్ వెళ్తానంటే ఎవరైనా గవర్నమెంట్ ఊరుకోదా? యేసుక్రీస్తు వారు కూడా మన జీవితాన్ని అలా మార్చగలడు. నిజమే, ఒక వ్యక్తి తనకున్న ఇరుకులో అక్కడే ఆగిపోతున్నాడు, అక్కడే ఉండిపోతున్నాడు, అక్కడే ఆగి ఆలోచన చేస్తున్నాడు, ఇంతే అనుకుంటూ అక్కడ నిలిచి బాధపడుతున్నాడు. అందుకనే ప్రభు చెప్తాడు, నీ సరిహద్దు నేను విశాలపరుస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.